పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. అన్న గోడ్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి హస్బెండ్ వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు, నిజంగా వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ఫైటింగ్స్ కానీ ఆ ట్విస్టులు కానీ ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు? మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడడం, ఆ డాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన సిఎస్కే టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ ఆ ఫైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందనేది చెప్పుకోవచ్చు. అన్న సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇలే తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. నిజంగా ఈ సినిమా అనేది పక్క తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా భయ్య. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. 3 hours సినిమా చెప్తున్నా కదా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ లాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ వెళ్ళి మన తలపతి గారి కోసమైనా గోట్ కోసమైనా మీరు అందరు గోట్ లాగానే వెళ్ళి సినిమా చూడండి భయ్య, అంతే. థ్యాంక్ అన్న. ట్రిపుల్ రోల్ కాదు, ఉంది రోల్, డబల్ రోల్, తెలిసిందే, ట్రైలర్లో చూసిందే. సో సినిమా చూడండి, మీకు నచ్చుతుంది అన్న, అంతే. థ్యాంక్ యూ. గోట్ టైటిల్ ఎలా పెట్టిర్రో సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సారీ అని ఏమనుకోకు. నిజంగా ఇవాళ సినిమా ఒక కొత్తదనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, ఒక డిఫరెంట్గా ఉంది. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు డబల్ రోల్ చేస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా విజయ్ గారు యాక్టింగ్ చూస్తే చాలా నాకు నిజంగా చాలా డిఫరెంట్గా చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ సినిమా కూడా లేదు. ఈ సినిమా చూస్తుంటే వాళ్ళకి నిజంగా చెప్తే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మళ్ళీ నేను సెకండ్ షో మళ్ళీ వెళ్తాను సినిమాకి, అంతా బాగుంది. ఇంకోటి ప్రభుదేవ్ గారు యాక్టింగ్ చూసినా అంటే నిజంగా చాలా అంటే చాలా కొత్తగా చేసిండు. ఆయన చాలా తర్వాత చూసినా మళ్ళీ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్గా చేసిండు. ప్రభుదేవ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ డబల్ రూల్ నచ్చింది, అంటే డబల్ రూల్ మాత్రం చాలా బాగా చేసారు. అంటే యాక్టింగ్ రీడింగ్ వచ్చి 5కి 3.5 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇచ్చేయలేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇచ్చి పడేసి బ్లాక్ బస్టర్. బ్రో ఏం చెప్పమంటూ విజయ్ తలపతి ఎప్పుడు వచ్చినా కానీ మనల్ని వస్తే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. సో డ్యూయల్ రోల్లో కూడా అది చాలా ట్విస్టులతో ఉందన్నమాట సినిమా. చూస్తున్నంతసేపు చాలా నెక్స్ట్ ఏం జరిగింది, అలా దొరికిపోయాడు అనే లోపలే మళ్ళా దానికి సీక్వెల్గా రాసుకోవడం అనేది చాలా బాగుంది. ప్రభుదేవ క్యారెక్టర్, స్నేహ క్యారెక్టర్, ఇంకా క్యామియా రోల్స్ చాలా ఉన్నాయి. ధోని కూడా కనపడతాడు అనమాట. ఆ ధోని ట్విస్ట్ ఏందో మీ థియేటర్లోనే చూడాలి. చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ నెంబర్ ఆఫ్ ట్విస్టులు ఉంటాయి అనమాట. ఆ ఫైట్స్ కానీ, ఆ కొడుకు తండ్రి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా హిలేరియస్గా ఉంటాయి అనమాట. ఆయన గురించి ఇంక యాక్టింగ్ గురించి చెప్పుకోవాలన్న, చాలా బాగా చేశారు. సో మెయిన్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. ఆ లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడాలి. కొంచెం లాగ్ ఏం లేదు. 3 minutes అంటే చాలా టైం పడుతుంది కదా సినిమా, అంటే ఇంత లెంత్ ఉండొచ్చా? అంటే కథకి కావాలన్న, ఆ కథకి అంత లెంత్ తీసుకెళ్తేనే క్లైమాక్స్ లో బాగుందన్న. ఒక హీరోయిన్ క్యారెక్టర్, మళ్ళీ తండ్రికి ఒక హీరోయిన్ గా స్నేహ గారు, కొడుకు హీరోయిన్ గా ఇతను పెట్టారు. సో అందరు చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అదే పొలిటికల్ ఎంట్రీ అయ్యే ముందు సినిమాతో వచ్చారు. సో మంచి హిట్ పడింది. చాలా బాగుంది. వెంకట్ ప్రభు గారు సరోజ సినిమా అయినా సరే, ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఎట్లయితే మనకి ఆ ట్విస్ట్లు టర్న్స్ ఏవైతే ఉంటాయో అలా దీంట్లో కూడా అట్లనే ఉన్నది. ఎవరు విలన్ అర్థమవుతలేదు, ఎవరు పాజిటివ్ క్యారెక్టర్ అర్థమవుతలేదు. మన ప్రభుదేవ్ గారు అయినా సరే, విజయ్ గారు సరే, ఆ విజయ్ సన్ క్యారెక్టర్ చూస్తే కోపం వచ్చింది నాకు. కాకపోతే మూవీ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వాచ్ చేయొచ్చు. వెంకట్ ప్రభు గారు మూవీ ఎలా అయితే ఉండాలనుకుంటామో 100% అట్లనే ఉంది మూవీ అయితే. చాలా బాగుంది. విజయ్ గారి పర్ఫార్మెన్స్, సన్ క్యారెక్టర్ చూసి కోపం వచ్చింది అన్న. ఫస్ట్ టైం ఒక మన తలపతి విజయ్ గారిని చూసి కోపం వచ్చింది నాకు. విఎఫ్ఎక్స్ అయినా సరే, మళ్ళీ సన్ క్యారెక్టర్లో ఆయన చేసే ఆ శాడిజం చూపిస్తుంటే మైండ్ పోతుంది. అరే ఏంద్రా ఆయన విజయ్ గారు ఇట్లా ఈ నెగిటివ్ షేడ్లో కూడా ఇంత ఘోరం చేస్తారు అని చెప్పేసి
బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. కంపల్సరీ థియేటర్గా కొంచెం ఒక అక్కడక్కడ 2-3 సీన్స్ ఉన్నాయి, లాగ్ అయితే ఉన్నది కొంచెం. కాకపోతే మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఆ ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో వెంకట్ ప్రభు గారు ఎట్లయినా కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తారు. అవి అయితే సరోజా సినిమా ప్రీవియస్ మన ఏవైతే ఫిలిమ్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి. మూవీ పరంగా వస్తే మాత్రం ఓవరాల్గా మూవీ బాగుంది. అవునవును, ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత మూవీ. కాకపోతే మూవీ చాలా బాగుంది. ఫస్ట్ టైం విజయ్ తలపతి గారు చూస్తే కొమ్ము వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు, సినిమా అంతా బాగుంది, అంత కనెక్ట్ అయ్యింది నాకైతే. This is the last movie of Talapati Vijay. That's why I came here to watch, and movie was good and ఇందులో వచ్చేసి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక వ్యక్తిని విజయకాంత్ గారిని స్టార్టింగ్లో గుర్తు చేశారు. నేను అనుకున్నా అరే విజయకాంత్ గారా లేకుంటే తలపతి విజయ అని మిస్మరైజ్లో చేశారు, బట్ విజయకాంత్ గారు. దాని తర్వాత వచ్చేసి మూవీలో విలన్ కొద్దిగా బలంగా లేడు, ఇంకొద్దిగా బలంగా ఉండింటే మతలబ్ యాక్టింగ్ పరంగా కానీ కొద్దిగా హైట్ పరంగా కాదు, యాక్టింగ్ పరంగా ఉండింటే అది గ్రేట్ కాదు, గోట్ అంటే ప్రేక్షకుల్ని గోట్ చేసేసారనమాట. అర్థమైందా? ప్రేక్షకుల్ని ప్రేక్షకుల్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ చేశారనమాట సినిమా చూసి. సో ఇక్కడ దాని తర్వాత మన విజయ్ గారు రాజకీయాలకు వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఇక్కడ ఒక సిమిలారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. ఖుషి సినిమా ఫస్ట్ సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేసి హిట్ చేశారు. సో అదొక పార్ట్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ విజయ్ గారు తీసి రికార్డ్ చేసుకుని బ్లాక్ చేశారు. సో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఏమో తెలీదు, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ కోరుకుంటుంది అనమాట రాజకీయాల్లోకి రావాలి. ఒక గోట్ మాత్రమే ఉంది, అర్థమైందా? దర్ ఇస్ నో చేంజెస్, అది షీప్ మాదిరి లేదు. ఓకేనా? రైట్. గుడ్ మూవీ, గ్రేట్ ఫర్ ఆల్ టైమ్. నిజంగా ఈ సినిమా చూసిన పేరులోనే నిజం ఉన్న ఫీలింగ్ అంటే గ్రేట్ ఫర్ ఆల్ టైమ్ అన్నది చాలా బాగుంది. పొద్దున్న తింటాం చపాతి, ఈ సినిమా అదరగొట్టాడు బాయ్ విజయ్ తలపతి. వేరే లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా. ఈ సినిమాలో మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు మనం ఊహించాం ప్రభుదేవ విలనా అన్న ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంటాం. అది చాలా బాగా నచ్చింది. అన్నంలో తింటాం కర్రీ ఈ సినిమాలో చంపేస్తారు బాయ్ మీనాక్షి చౌదరిని. నాకైతే చాలా డిసప్పాయింట్ అయినా. అంటే మీనాక్షి చౌదరి అంత క్యూట్ ఉంటుంది, అన్నం చంపేస్తారు బాయ్. నాకు చాలా బాగా మెయిన్గా సినిమాలో బాగా నచ్చింది ఏంటన్నా ఒక స్టార్టింగ్లో మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ చాలా అంటే బాగా చూపిస్తారు. అది ఎత్తుకనుకుంటే మెట్రో సీన్ ఫైట్ చాలా అంటే మనం వకీల్ సాబ్ సినిమాలో మెట్రో సీన్ ఫైట్స్ ఎలా ఉంటుందో అలాంటి క్లారిటీ ఉన్న సినిమా అనమాట. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చింది భయ నిజంగా అసలు మనం ఊహించము. అంటే శివకార్తికేయన్ ఎంట్రీ ఉంటుంది, త్రిషతో ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో లాస్ట్ ఎంఎస్ ధోని గురించి బాగా చూపించారు. ఎంఎస్ ధోని యొక్క ఫ్యాన్స్ అయితే నిజంగా పండుగ చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి షాట్ కూడా ఎంఎస్ ధోని కనిపిస్తామంట. అది చాలా బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ సీన్ కానీ స్టేడియం మీద ఫైట్ ఉంటుంది, స్టేడియం కింద క్రికెట్ ఆడతాడు, స్టేడియం మీద ఫైట్ ఉంటుంది భయ. ఆ విఎఫ్ఎక్స్కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. ఒక ఐటమ్ సాంగ్ అనేది కూతురు వచ్చింది. ఓవరాల్గా ఈ సినిమాలో ఒక లింక్ వదిలేరు, అంటే దీని పార్ట్ 2 ఉన్నట్టు ఒక చిన్న లింక్ వదిలేరు. సో ఎనీవే సినిమా అయితే బాగుంటుంది. నాకే చెప్తున్నా, నీకు డాన్స్ కావాలా డాన్స్ ఇరుకు, ఫైట్ కావాలా ఫైట్ ఇరుకు, హీరో ఎలివేషన్ అది ఇరుకు. సో ఓవరాల్గా అన్న ప్రతి ఒక్క షాట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈజీగా సినిమా కనెడతారు అంటారు. సినిమా అది లాంగ్ ఉంది, అవును లాంగ్ ఉండాలి సినిమా, ఉన్నాను కాదన్నా. ఆ సినిమా కంటెంట్ అలాంటిది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ అయితే, సెకండ్ హాఫ్ తర్వాత ట్విస్ట్లు వెళ్తాయి కాబట్టి సినిమా ప్రొలాంగ్ కావాలి కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇదే నిజంగా తలపతి ఫ్యాన్స్కి పండగ నిజంగా చాలా బాగుంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టైటిల్ ఏమో చాలా పెద్దగా పెట్టారు, అంటే ఆయనకి సూటబుల్ టైటిల్. తమిళనాడులో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ ఆయన యాక్టింగ్ వైజ్. ఏంటంటే కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఎలా డైరెక్షన్ విషయంలో కొంచెం ఎక్కడో మిస్టేక్ చేశారు, చాలా లాగడం వల్ల తెగిపోయింది అనే ఫీలింగ్ నాది ఫస్ట్ థింగ్. ఇంకొకటి యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. ఇందులో మ్యూజిక్ చాలా ప్లస్ అయింది వాళ్ళకి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు, ఓవరాల్గా ఓకే, బట్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఇందులో స్పెషల్ రోల్స్ త్రిష గారు, ఎస్కే, ఇంకా మన ఎంఎస్డి స్పెషల్ అపీరియన్స్, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళని స్క్రీన్ పైన చూడడం. ఓవరాల్గా సినిమా చూడొచ్చు అనేది నా ఫీలింగ్. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చూడొచ్చు. బట్ అంటే 3 hours 3 minutes అనేది మన తెలుగు ఆడియన్స్ ఈ మధ్య 3 hours యాక్సెప్ట్ చేయట్లేదు కదా. యానిమల్ తర్వాత 3 hours వచ్చిన ఏ సినిమా కూడా అంత యాక్సెప్ట్ చేయలేదు. మరి 3 hours 3 minutes యానిమల్ కి గోడ్ ఏం పోలిక ఉంది, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ కదా. పర్లేదు బ్రో, యానిమల్ గోడే చూడండి. ఒక్కొక్కరి నచ్చిన తెలుగు ఆడియన్స్ కంటే ఏమన్నా సినిమా నచ్చకపోవచ్చు. ప్రభుదేవ్ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా క్యారెక్టర్, ఎలా అనిపించింది? ఫైన్ బ్రో, బాగా చేశారు. ఎలా ఉంది ప్రభుదేవ్ గారి క్యారెక్టర్? చాలా బాగుంది బ్రో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.